రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రిస్మస్ పండుగ పూట కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది వరకు అగ్నికి ఆహుతయ్యారు. ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్ బస్సు చిత్రదుర్గ జిల్లా గోర్లత గ్రామ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా వింటర్ సీజన్ ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మన కర్నూలు కావచ్చు, మన వైజాగ్ కావచ్చు. అయితే ఈ ప్రైవేట్ బస్సు లారీ ఢీకొనడం ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పండుగ పూట కర్ణాటకలో ఘోర విషాదం చేర్చుకుంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది వరకు కూడా అగ్ని ఆగుతున్నాయి. తెల్లవారుజామున 2-3 ప్రాంతంలో బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సు లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది కూడా సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చింతదుర్గంలోని గోర్లత్త గ్రామ సమీపంలో ఈ ప్రమాదాన్ని చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హిరియర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది కూడా చనిపోయారు. అయితే ఈ ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో సమయంలో ఈ ఘటన చూసుకున్నది. పూర్తిగా బస్సు కూడా దగ్ధమైంది. బస్సు నుంచి పడిపడే వీళ్ళు లేకపోవడం దాదాపు 17 మంది సజీవం అయ్యారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం జరిగింది. అయితే మొత్తం ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 32 మంది ఉన్నట్లు కూడా సమాచారం. కొంతమంది చెత్తగాతలను కూడా దెబ్బలు తగలడంతో 198 ద్వారా కూడా వాళ్ళ ఆసుపత్రికి కూడా తరలించారు. వారిలో కూడా 6 మందికి కూడా విషమంగా ఉందన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అతని ఘటనపై హిరియర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయితే ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. చనిపోయిన కుటుంబాలు కూడా ప్రధాన సానుభూతి కూడా తెలియజేసి ఎవరైతే ఇంజన్స్ దెబ్బలు తగిలే వాళ్ళకి తగిలిన మెరుగైన వైద్యం కోసం కూడా బెంగళూరుకు తరలించి వాళ్ళకి చికిత్స అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న స్థానికులు పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే ప్రమాద కారణం ఏ ప్రాంతంలో జరిగింది కొనవలో విచారిస్తారు. అయితే కిలోమీటర్ల కొద్ది కూడా ట్రాఫిక్ కూడా జారిపోయింది. మొత్తం మీద ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించిన జిల్లా ఎస్పీ రంజిత్ అక్కడ చేరుకుని కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎలా జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగింది కూడా ఆరాధిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. శైలజ. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ಇವತ್ತು ಬೆಳಗಿನ ಜಾವ ಸುಮಾರು 2 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಜವನಗೊಂಡನಲ್ಲಿ ಹತ್ತಿರ NH48 ಮೇಲೆ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಒಂದು ಕಂಟೈನರ್ ಲಾರಿ ಟುವರ್ಡ್ಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಅದು ಮೋಸ್ಟ್ಲಿ ಡ್ರೈವರ್ ನಿದ್ದೆ ಮಾಡಿರಬೇಕು. ಅವರು ಅಪೋಸಿಟ್ ಸೈಡ್ ಬಂದಿದ್ದಾರೆ. ಡಿವೈಡರ್ ಮೇಲೆ ಹತ್ತು ಅಪೋಸಿಟ್ ಕಡೆ ಬಂದು ಅಪೋಸಿಟ್ ಲೇನಲ್ಲಿ ಬಂದು ಈ ಅಪೋಸಿಟ್ ಲೇನಲ್ಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಗೋಕರ್ಣ ಹೋಗುವಂಥ ಒಂದು ಸೀಬರ್ಡ್ ಪ್ರೈವೇಟ್ ಸ್ಲೀಪರ್ ಬಸ್ ಅದಕ್ಕೆ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಸ್ಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಕೊಂಡು ಬಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಬರ್ನ್ ಆಗಿದೆ ಮತ್ತು ಲಾರಿ ಕೂಡ ಪಾರ್ಷಿಯಲಿ ಬರ್ನ್ ಆಗಿದೆ. ಸೊ ಈ ಘಟನೆಯಲ್ಲಿ ಲಾರಿ ಡ್ರೈವರು ಡೆತ್ ಆಗಿದ್ದಾರೆ ಬರ್ನ್ ಆಗಿ. ಬಸ್ನಲ್ಲಿ ಟೋಟಲ್ 32 ಜನ ಕಂಡಕ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಪ್ಯಾಸೆಂಜರ್ ಇದ್ರು ಅಂತ ನಮಗೆ ಈಗ ಗೊತ್ತಾಗಿದೆ. ಅದರಲ್ಲಿ ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವು 21 ಜನರನ್ನು ಟ್ರೇಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಸಿರಾ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ, ಚಿತ್ತೂರು ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ. ಇನ್ನು ಉಳಿದವ್ರನ್ನ ನಾವು ಹುಡುಕಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಬಸ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಬರ್ನ್ ಆಗಿದೆ. ಅದು ಕಟ್ಟಿಂಗ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಆಗ್ತಾ ಇದೆ. SDRF ಟೀಮ್ಸ್ ಮತ್ತು ಫೈರ್ ಅವರು ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಂಬುಲೆನ್ಸಸ್ ಮತ್ತು FSL ಟೀಮ್ಸ್ ಕೂಡ ಬಂದಿದೆ. ಇದನ್ನು ಬಸ್ಸನ್ನು ನಾವು ಕಟ್ ಮಾಡಿದ ನಂತರ ಬಾಡೀಸ್ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ಆಮೇಲೆ ನಾವು ಫರ್ದರ್ ಟೋಟಲ್ 21 ಮೆಂಬರ್ಸ್ ಟ್ರೇಸ್ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ 5-6 ಜನರಿಗೆ ಇಂಜುರೀಸ್ ಇದೆ. ಅವರು ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಔಟ್ ಆಫ್ ಡೇಂಜರ್ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಇನ್ನೊಂದು 11 ಜನ ಯಾರು ನಮಗೆ ಡಿಟೈಲ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಇದ್ರಲ್ಲಿ, ಅವರು ಮೋಸ್ಟ್ಲಿ ಬಸ್ ಅವನ್ನ ನಾವು ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.
ಇವತ್ತು ಬೆಳಗಿನ ಜಾವ ಸುಮಾರು 2 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಜವನಗೊಂಡನಲ್ಲಿ ಹತ್ತಿರ NH-48 ಮೇಲೆ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಒಂದು ಕಂಟೈನರ್ ಲಾರಿ ಟುವರ್ಡ್ಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಅದು ಮೋಸ್ಟ್ಲಿ ಡ್ರೈವರ್ ನಿದ್ದೆ ಮಾಡಿ